మరి వలి గారు, కొంతమంది ఏమంటారంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదు అంటే బీపీ ఉన్న వాళ్ళు కావచ్చు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు, అంటే ఈ మీరు 5 రకాలు చెప్పినటువంటి సిరిధాన్యాలు తినచ్చా, ఇది తింటే ఏమవుతుంది, అది తింటే ఏమవుతుంది, నాకు పడతాయా, నా ఒంటికి పడుతుందా, వేడి చేస్తుందేమో, ఎందుకు వేడి చేస్తుంది? కరెక్టే, లేదని కాదు, ఎందుకంటే బాగా అలవాటైంది కదా. దురలవాట్లు వదులుకోవాలంటే కష్టం. సిగరెట్ తాగేవాడిని తాగద్దురా అంటే ఇలా చూస్తాడు. సారాయి తాగేవాడు క్వార్టర్ వేయకుండా ఉండలేడు. అలాగే వరి బియ్యం తినేవాడికి బాగా అలవాటైపోయి వరి బియ్యం తినకుండా ఉండాలా అని అడుగుతారు. అది మానేమంటే నన్ను అన్నం తినడం మానేమంటారు, నీకని పిచ్చి పెట్టిందని చెప్పి అలానే అన్నం అంటే వరి అన్నమే అనుకుంటున్నారు. అవును. సామల బియ్యం, అరికల బియ్యం, ఇన్ఫ్యాక్ట్ అరికలు ఆది బీజం. అంటే హిమాలయ కోనల్లోనూ బయలుసీమల్లోనూ అదంతకదే పెరిగేంత అద్భుతమైన అరికలు. సో అరికలు నానబెట్టుకోవాలి, అదే తేడా. మీరు నానబెట్టకుండా తింటే అప్పుడు మీకు వేడవుతుంది, తల తిరుగుతుంది, అన్ని రకాలుగా అనిపిస్తుంది. ఆ పీచు పదార్థం బాగా జలీకరణం అంటారు, హైడ్రేట్ కావాలి. హైడ్రేట్ అయినప్పుడు అది వికసిస్తుంది. అందులోని 8 గ్రాములు పీచు నీళ్ళని బాగా పీల్చుకొని 50 గ్రాములు అవుతుంది. ఓకే. సో అలా బాగా నీళ్ళని పీల్చుకున్న పీచు పదార్థం ఈజీగా ఉడకబడుతుంది. 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. అప్పుడు మీరు తింటే మీకు ఏమీ కాదు. ఓహో. అందుకే ఇప్పుడు మీరందరూ ఏమయ్యారు, వరి బియ్యం అలా కుక్కర్లో పెట్టి పుష్ అనేసి 2 నిమిషాల్లో రెడీ అంటారు. అలా రెడీ చేయలేరు దీన్ని మీరు. ఎందుకంటే పైన మాత్రం ఉడుకుతుంది, లోపల ఉన్న పీచు పదార్థం ఉడకదు. కాబట్టి బాగా నానబెట్టిన సిరిధాన్యాల్ని వంట చేసుకొని తింటే ఏ ఇబ్బందులు ఉండవు. అది థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు. దానికి తోడు నేను చెప్పాను కదా, ఇలా ఉడకపెట్టిన దాన్ని బట్ట కట్టి ఉంచి అంబలిగా చేసుకొని తాగితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఈ వీటిని కూడా మనం తీసుకోవచ్చు అంటారు, ఈ కొర్రలతోనే అంబలి చేసుకోవాలి, వాటితోనే అరికలతో అంబలి చేసుకోవాలి. ఓకే. ఇంకా మంచిగా ఆలోచించాలంటే మీకు ఈ కొర్రలు ఏం చేస్తాయి, మీ శ్వాసకోశాన్ని, నరనాడుల్ని శుద్ధం చేస్తుంది అందులో ఉన్న పీచు పదార్థం. ఓకే. అరికల్లో ఉన్న పీచు పదార్థం మీ ఎముకల మధ్యను, రక్తాన్ని శుద్ధం చేస్తుంది. ఊదలు మీ మూత్రపిండాల్ని, కాలేయాన్ని, క్లోమాన్ని శుద్ధం చేస్తుంది. క్లోమం అంటే ప్యాంక్రియాస్, కాలేయం అంటే లివర్, ప్లీహం అంటే స్ప్లీన్. ఈ అంగాల్ని, మృదు అంగాల్ని, మీ బ్రెయిన్ కొవ్వుతో తయారు చేయబడింది. ఇలాంటి అంగాంగాల్ని ఆ రోజుకి ఆ రోజు శుద్ధం చేస్తుంది అన్నమాట. మీరు తింటున్న వరి కానీ, గోధుమలు కానీ, గుడ్లు కానీ, మాంసం కానీ, చక్కెర కానీ ఈ పని చేయదు. ఇన్స్టెడ్ ఇట్ లాడ్జెస్ కల్మషాలు. ఆ కల్మషాలు రావటం వల్లనే రోగాలు. ఆ కల్మషాలని తీయాలంటే పీచు కావాలి. ఆ పీచు 2 రకాలు, ఒకటి కరగని పీచు, కరిగే పీచు. కరిగే పీచు రక్తంలో పారుతూ అన్ని అంగాల్ని శుద్ధం చేసుకుంటూ వస్తుంది. అందుకే ఇవన్నింటినీ మిక్స్ చేసి తినకూడదని చెప్తూ ఉంటాను నేను. చాలామంది ఇప్పుడు మిల్లెట్ మిక్స్ అని అన్ని కలిపి చేసి గంజి చేసుకొని తాగండి అంటున్నారు. దానివల్ల లాభం ఎక్కువగా ఉండదు. ఎందుకు? కొర్రలు తిన్నప్పుడు మీరు అందులో పీచు పదార్థం మీ శ్వాసకోశాలని, నరనాడుల్ని శుద్ధం చేస్తుంది. అరికలు, ఎముక మధ్య, రక్తం, ఇలా 5 కలిపేశారనుకోండి, అంతా 20 గ్రాములే తింటారు మీరు, అంతే కదా? అంతే. అంటే అందులో ఉన్న పీచు ఎంత? 5 వంతులు తక్కువ అయిపోయింది. అంటే ఏ అంగము సరిగ్గా శుద్ధం కాదనమాట. అందుకే 2 రోజులు అరికలు, 2 రోజులు సామెలు, 2 రోజులు ఊదులు ఇలా తింటే ఆయా అంగాలు క్లీన్ అవుతూ వస్తుంటాయి. ఓకే. సో మిల్లెట్స్ మనం కలపకూడదు. అదే వైవిధ్యత. ఒక్కటే తినకూడదు. నాకు కొర్రలు ఇష్టం అని చెప్పి వట్టి కొర్రలే తింటున్నారు అనుకోండి, మిగిలిన అంగాలు శుద్ధం కావు. అందుకే 5 ధాన్యాలు ఒకదాని తర్వాత ప్రయోగం చేసి ఇది ఎందుకు మంచిది, ఎందుకంటే దాంట్లో ఉన్న పీచు పదార్థం తత్వం అది. ఓకే. సో తత్వం బట్టి తర్కం.
అంతే. తర్కం బట్టి తత్వం కాదు, తత్వం బట్టి తర్కం. తర్కం. లాజిక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పదార్థం తత్వం నుంచి మనం చేస్తున్నాం. ఇప్పుడు కొర్రలు తింటే మీ శ్వాసకోశ రోగాలు బాగా అవుతాయి. అరికలు తింటే మీ ఎముకల మధ్యలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సో మీకు కోవిడ్ వస్తుందంటే ఏం తినాలి? అరికలు తినాలి. అంటే రోగ నిరోధక శక్తి బాగా పెంచుకునేదానికి రక్తం శుద్ధం కావాలి అంటే అది బాగా పనిచేయాలి. రోగం వచ్చింది అనుకోండి, లంగ్స్ పాడుపడ్డాయి, అప్పుడేం తినాలి? కొర్రల అంబలు తాగండి, కోవిడ్ బాగా అయిపోతుంది వచ్చిన వాళ్ళకి. రాకుండానే ఉండాలంటే మీరు అరికల అంబలు తాగాలి. ఇది లాజిక్. లాజిక్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని తత్వం నుంచి వచ్చింది. అరికలు ఇలాంటివి, కొర్రలు ఇలాంటివి. దాన్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. తత్వాన్ని మనం ప్రశ్నించలేము, తర్కంతో వాదించవచ్చు. తత్వం కొర్రలు ఎందుకు అలా అంటే అది అంతే.